बांग्लादेश गुंडालारा बांग्लादेश गुंडालारा बांग्लादेश गुंडालारा बांग्लादेश गुंडालारा ISI terroristलारा ISI गुंडालारा बांग्लादेश गुंडालारा बांग्लादेश गुंडालारा बांग्लादेश गुंडालारा बांग्लादेश गुंडालारा बांग्लादेश गुंडालारा बांग्लादेश गुंडालारा ISI गुंडालारा ISI गुंडालारा అక్రమంగా ఈ దేశంలో నివసిస్తున్న బంగ్లాదేశ్ గుండాలను అక్రమంగా ఈ దేశంలో నివసిస్తున్న బంగ్లాదేశ్ గుండాలను అక్రమంగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యాకాండ, అత్యాచారాలు, గృహదానాలు వీటన్నిటికీ నిరసనగా భారతదేశంలో అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఎక్సైజ్ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మనం ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాము. గత సంవత్సరం ఆగస్టు 5వ తారీఖున షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టినప్పుడు జరిగినటువంటి హింసాకాండ ఏదైతే ఉందో అనేక మంది హిందువులను గృహదానాలు చేశారు, అత్యాచారాలు చేశారు, హింసాకాండ జరిగింది. అట్లా సంవత్సరం కూడా గడిచిపోయిన తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్లో మరలా హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను మొత్తం హిందూ సమాజం అంతా కూడా ఖండించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. దీపు చంద్రదాస్ అనేటువంటి బెంగాలీకి చెందినటువంటి 25 సంవత్సరాల యువకుడిని పరిశ్రమలో పనిచేసినటువంటి ఉద్యోగస్తుడిని అతన్ని మూకమ్మడిగా దాడి చేసి చంపడమే కాకుండా చనిపోయినటువంటి శవాన్ని వ్యవస్థలను చేసి చెట్టు కట్టి నిప్పంటించినటువంటి సంఘటన మనం అతను చాలా మానవత్వాన్ని కోల్పోయి రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు. భారతదేశంలో రాజకీయ నాయకులు ఎవరైతే రోజు కూడా చెప్పినటువంటి మంత్రాలు చూపిస్తుంటారో ఎవరు కూడా ఈ హత్యాకాండాన్ని ఖండించడం లేదు. హిందూ సమాజం ఏకమైతే కానీ ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలంటే కనుక హిందూ సమాజం ఏకం కావాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మీడియాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం ఐక్యతను చాటుకోవాల్సిన సందర్భంలో ఈ రోజున మనందరం కూడా కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇది దేశవ్యాప్తంగా అందరూ కూడా జరుగుతున్నది.
హిందువుల ఐక్యత వర్తిల్లాలంటే కనుక హిందువుల ఐకమత్యంగా ఉంటే హిందూ సమాజం ఈ రోజున సురక్షితంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి 131 లక్షల హిందువులకు రక్షణ కల్పించాలి. ఎవరైతే ఈ నేరంలో జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి విసుగు పట్టి డిమాండ్ చేస్తాం. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ఐఎస్ఐ గుండాలారా, ఐఎస్ఐ గుండాలారా, బంగ్లాదేశ్ గుండాలారా, బంగ్లాదేశ్ గుండాలారా, ఐఎస్ఐ గుండాలారా, ఐఎస్ఐ గుండాలారా, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న అరాచకాలు ప్రజలందరూ గమనించాలి, హిందువులందరూ గమనించాలి. అసలు ఈ బంగ్లాదేశ్ అనేది కేవలం భారతదేశం యొక్క దయాదాక్షిణ్యాన్ని ఏర్పడినటువంటి రాష్ట్రం, దేశం. అది వేలాది మంది మన సైనికులు ప్రాణత్యాగాలు చేసి కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు మనం ధనం దుర్వినియోగం చేస్తేనే ఆ బంగ్లాదేశ్ అభివృద్ధి పెంచింది. ఇటువంటి కృతజ్ఞత లేకుండా, ఇటువంటి కారణాలు లేకుండా హిందువుల మీద దాడులు చేసుకుంటున్నారు. చాలా దారుణం. ఈ దీప్చంద్ దాస్ అనే అతను హిందూ ఉద్యమ నాయకుడు కాదు, ముస్లిం వ్యతిరేకి కాదు, సామాన్యమైన మనిషి. అతను అకారణంగా అతన్ని కేవలం మతాలన్నీ ఒకటే, దేవుడన్నీ ఒకటే అనే వాట్సాప్ మెసేజ్ చూసి అతను సజీవంగా బతుకుండగానే కాల్చి చంపారంటే ఎంత అరాచకమైన మనుషులు, ఎంత అరాచకమైన జాత అందరూ అర్థం చేసుకోవాలి. దీనికి హిందూ సమాజం మొత్తం, భారతదేశంలో, ప్రపంచంలోని హిందూ సమాజం అంతా దీని మీద స్పందించాలి. ఈ బంగ్లాదేశ్ యొక్క అరాచకాలను అరికట్టు కోసం భారత ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. బస్సు టికెట్లు అన్నింటి మీద కనీసం 1,00,000 పైన అందరం కలిపి లక్షల కొద్ది డబ్బులు 50 పైసలు చొప్పున ఎక్కువ చేసి వాళ్ళకి అందించామండి. అలాగే సినిమా టికెట్ల మీద కూడా 25 పైసలు చొప్పున అందరూ వెచ్చించి డబ్బులేసి బంగ్లాదేశ్ సహాయ నిధి కోసం ఇచ్చాము. ఇప్పుడు అలాంటి దేశమే మన దేశం మీద తిరగబడ్డాము. చాలా అమానుషం బంగ్లాదేశ్ చేస్తున్న మన మహిళలందరూ అందరూ దాడి చేయాలని బంగ్లాదేశ్లో మన హిందువులపై దాడిని అరికట్టాలని మనందరం చాలా కృషి చేయాలండి. ఈరోజు వారాతి ఘోరంగా మనం పెట్టి పిచ్చతో బతికే బంగ్లాదేశ్ కుక్కల్లారా, మీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా? మీరు అసలు ఈ మానవ ప్రపంచంలో బతికే హక్కు మీకు ఉందా? మీరు బతికే బతుకు మేము పెట్టుకున్న పిచ్చలతో ఉద్యోగాలారా ఏంటో మీరు చెందుతాను. శాంతి కామికమైన దేశాలన్నీ కూడా దీన్ని ముక్తఖండంతో ఖండించాలని ఈ రోజున ఈ యాత్ర మేము కొనసాగిస్తున్నాం. భారతీయ హిందువులారా అందరూ ఏకమై ఒక తాటిపైకి వచ్చి మన హిందువులు ఏంటో నిరూపించాల్సిన రోజు వచ్చింది. మొన్న పాకిస్తాన్ వాళ్ళ కాశ్మీర్లో చాలా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. దానికి బుద్ధి చెప్పారు మన మోదీ గారు. అలాగే ఈ రోజున బంగ్లాదేశ్లో మనం వ్యక్తితో బతికే బంగ్లాదేశ్ కుక్కలో ఈ రోజున అతి ఏహాతీయంగా దృష్టిపడి మన హిందువులు చంపుతున్నారు. దాని మీద మనందరం ఒకటికై ఒక దాటి మీదకి వచ్చి దీన్ని ముక్తఖండంతో ఖండించి వారికి సరైన బుద్ధి చెప్పాలని కోరుతున్నాం. జై భారత్ మాతాకి.
బాబు ఆయనకి ఇంటేస్తున్నారు బంగ్లాదేశ్ బోండాలను తగలబెట్టాలి బంగ్లాదేశ్ బోండాలను తగలబెట్టాలి బంగ్లాదేశ్ బోండాలను తగలబెట్టాలి ఐఎస్ఐ తీవ్రవాదులను తగలబెట్టాలి ఐఎస్ఐ తీవ్రవాదులను తగలబెట్టాలి బంగ్లాదేశ్ బోండాలను తగలబెట్టాలి బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింలను తగలబెట్టాలి బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింలను తగలబెట్టాలి బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింలను తగలబెట్టాలి బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింలను తగలబెట్టాలి మాతాకే మాతాకే మాతరం మాతరం వందే మాతరం మాతరం ఈతరం వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం ఐఎస్ఐ గొండాలారా ఖబర్దార్ ఖబర్దార్ ఐఎస్ఐ గొండాలారా ఖబర్దార్ ఖబర్దార్ బంగ్లాదేశ్ కుక్కలారా ఖబర్దార్ ఖబర్దార్ ఐఎస్ఐ గొండాలారా ఖబర్దార్ ఖబర్దార్ బంగ్లాదేశ్ కుక్కలారా ఖబర్దార్ ఖబర్దార్ బంగ్లాదేశ్ గొండాలారా ఖబర్దార్ ఖబర్దార్ డౌన్ డౌన్ माता की भारत माता की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम मातरम मातरम वंदे मातरम 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 वंदे